ఫ్రెండ్స్ ఇప్పుడు మేమైతే అక్కడికి వెళ్ళాలి. చాలా గ్రీనరీ ఉంది, అక్కడికి వెళ్ళాలని అనుకుంటున్నాం. ఒకసారి గమనించండి, హై హీల్స్ అయిపోయాయి ఫ్రెండ్స్. నడవడం చాలా కష్టంగా ఉంది. ఒక్కొక్క కాలు వచ్చేసి దగ్గర 5 kgs వెయిట్ పెరిగింది ఫ్రెండ్స్. నడవడం ఫ్రెండ్స్ ఇప్పుడు మేమైతే అక్కడికి వెళ్ళాలి. చాలా గ్రీనరీ ఉంది, అక్కడికి వెళ్ళాలని అనుకుంటున్నాం. వెళ్ళి కొంత ప్రకృతిని ఆస్వాదించాలని అనుకుంటున్నాం. కానీ అక్కడికి వెళ్ళాలంటే ఇదిగోండి, ఇది దాటుకొని వెళ్ళాలి. మరి పైన అయితే చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. కానీ ఈ సిచ్యుయేషన్లో ఖచ్చితంగా ఆ గ్రీనరీలోకి వెళ్తే మాత్రం చాలా మనసు ప్రశాంతంగా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మేము వెళ్దాం అనుకుంటున్నాం. మేము వెళ్ళే ప్రయత్నం చేస్తాం. హై హీల్స్ అయిపోయాయి. ఒకసారి గమనించండి, హై హీల్స్ అయిపోయాయి ఫ్రెండ్స్. నడవడం చాలా కష్టంగా ఉంది. ఒక్కొక్క కాలు వచ్చేసి దగ్గర 5 kgs వెయిట్ పెరిగింది ఫ్రెండ్స్. నడవడం చాలా కష్టంగా ఉంది. కానీ దీన్ని దాటుకొని వెళ్తే మనం మంచి ఆహ్లాదకరమైన ప్లేస్కి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. కానీ ఎలాగైనా ఖచ్చితంగా వెళ్ళాలి. చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్ నడవటం. కష్టంగా ఉన్నది లేదు ఫ్రెండ్స్. వెనక్కి వెళ్ళిపోయినా ఇంకెలాగూ ముందుకెళ్తే కొద్దిగా మంచి ప్లేస్లోకి వెళ్ళిపోతాం. వెనక్కి వెళ్ళడం వల్ల ఏం ఉపయోగం కనిపించడం లేదు. అందుకని నేను ముందుకు వెళ్ళాలనుకున్నా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ కష్టంగా ఉందని అక్కడ ఆగిపోయి ఉంటే చూడండి ఎంత పచ్చదనం. ఈ యొక్క ప్రకృతిని చూసేది మనం కోల్పోయే వాళ్ళం.
కొద్దిగా కష్టమైన రావడం వల్ల అసలు ఎంత బాగుందంటే ఫ్రెండ్స్, ఇన్ని రోజులు వేసవిని అనుభవించి ఇప్పుడు ఈ యొక్క ప్రకృతిలోకి వస్తుంటే ఈ యొక్క వాతావరణం చల్లగా పైన చినుకులు పడుతూ చుట్టూ కారు మబ్బులతోటి ఇక్కడ లొకేషన్ అయితే అసలు చాలా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. మనసుకి ప్రశాంతత అవసరం కాబట్టి అప్పుడప్పుడు మనం ఇలా ప్రకృతిని కూడా ఆస్వాదించాలి.